జ్యూసులల్లా మూత్రం పోయాలి, స్వీట్లల్లా వీర్యం కలపాలి, పండ్లు కూరగాయల పైన ఉమ్మేయాలి. ఇట్లా ఉమ్మేసి అమ్మేస్తున్నా కూడా ఏ ఒక్కరు గట్టిగా ప్రశ్నించకపోవడము, వాళ్ళకి తగిన శిక్ష ఎయ్యకపోవడం వల్ల ఈ రోజు అవే గలీజ్ పనులు నెక్స్ట్ జనరేషన్ కి కూడా వాకినాయి. యూపీలో బదోన్ అనే ఊర్లో ఒక స్కూల్లో ముస్లిం మగపిల్లలు హిందూ ఆడపిల్లల వాటర్ బాటిల్స్లలో యూరిన్ పోస్తున్నారు. 2-3 సార్లు ఏదో వాసన వస్తుందని పిల్లలు తాగకుండా వదిలేసిర్రు. కానీ మూడోసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి లొల్లి చేసిండ్రు. కానీ ఏదేమైనా వీళ్ళు మైనర్ పిల్లలు కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, తిట్టడము, బెదిరియడం తప్పితే వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయలేరు. కానీ అట్లా వదిలేయడానికి వీలు లేదు. వాళ్ళకి శిక్ష వేయాల్సిందే, కఠినమైన శిక్ష పడాల్సిందే అని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. చూసారు కదా, అల్లరి చిన్నతనం వేరు, ఇలాంటి పనులు చేయడాన్ని పైశాచికత్వం అంటారు. కాబట్టి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన వార్తన్నా హై స్కూల్ ముస్లిం పిల్లల వార్త. కానీ ఇప్పుడు నేను ఒక పిల్లని చూపిస్తా, అస్సాం నుంచి వెళ్ళి. ప్రైమరీ స్కూల్ పిల్ల, హార్డ్లీ 6-7 ఇయర్స్ ఉంటే కావచ్చు. ఏమంటుందో ఈ నుండి బిస్మిల్లాహ్ కోయా షురు కర్ము అల్హమ్దులిల్లాహ్ బోలే শেষ కర్ము అన్నల షోబి ఈ వీడియోడా షోబిటన్ షేర్ করে দিন. చూసిరుగా ఏమంటుందో. ఇక్కడ అస్సాంలో మీరు మైనారిటీ, మేము మెజారిటీ, నరికి పారేస్తాం, ఈ వీడియోని షేర్ చేయండి అని అంటుంది. అయ్యో పిల్లేంది ఇట్లా మాట్లాడుతుంది అని కొంతమంది అనుకోవచ్చు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఇదే మాట ఆ పిల్లకి నేర్పించిన పేరెంట్స్, గురువులో ఎవరన్నా అన్నారనుకో కేసు అవుతుంది. అదే ఈ పిల్లనే అన్నదనుకో, ఈ పిల్లతోనే మొత్తం మెసేజ్ మొత్తం బయటికి పంపించవచ్చు, షేర్లు చేపించవచ్చు. వాళ్ళు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ వెళ్ళిపోతుంది జనాలకి. కానీ ఆ పిల్లని అరెస్ట్ చేసే స్కోప్ లేదు, ఎందుకంటే మన రాజ్యాంగం ఒప్పుకోదు. ఆ పిల్ల ఫ్లో చూసిండ్రా, ఏదో చిన్నప్పటి నుంచి ఏబిసిడీలతో పాటే నేర్పించినట్టుగా చెప్తుంది. ఏదో జానీ జానీ ఎస్ పప్పా నేర్పించినట్టు జాన్ నికాల్ దేంగే అని నేర్పించినట్టున్నారు.